అవసరం ఉంది. ఎప్పుడు వస్తాం మేము ఎవ్రీ ఇయర్. చాలా బాగుంది, మస్తు చేసిన. లోపల ఎలా అనిపించింది? అన్ని జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని రావడం ఎలా ఉంది? ఫుల్ అవసరం ఉంది, ఫీలింగ్ బాగుంది. మా మదర్తోనే వచ్చిన, మా బ్రదర్స్ మా మదర్తోనే వచ్చిన. ఎవ్రీ ఇయర్ ఇక్కడ వీళ్ళు ఏదో ఒక థీమ్ తీసుకొని పెడతారా? ఎవ్రీ ఇయర్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ జంగల్ థీమ్ ఉండే. చాలా బాగా చేస్తారు, అందుకోసమే వస్తాం మేము. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. చాలా బాగా చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చాలా వినాయకుల్ని సందర్శిస్తూ వస్తున్నాం. ఈరోజు స్పెషల్గా ఇక్కడ జ్యోతిర్లింగాలతో మనం అన్ని జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నాక మనం వినాయకుడిని దర్శనం చేసుకోవచ్చు. అది వచ్చేసి మనకి ఎక్కడ ఉంది అంటే హిమాయత్ నగర్ RRR యూత్ అసోసియేషన్ వాళ్ళు ఈ థీమ్ని ప్రజెంట్ చేశారు. మనం లోపలికి వెళ్ళి జ్యోతిర్లింగాల దర్శనం చేసుకుందాం, దాని తర్వాత వినాయకుడిని చూద్దాం. RRR వాళ్ళకి ఇలా ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఎప్పుడు ఒక్కొక్క థీమ్తో ముందుకు వస్తూ ఉంటారంట. ఈసారి వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చేసి జంగిల్ థీమ్, ఈ ఇయర్ వచ్చేసి మనకి జ్యోతిర్లింగాలతో పాటు జ్యోతిర్లింగాలన్నీ దర్శించుకోవడం అయిపోయాక మనకి వినాయకుడి పైన శివుణ్ణి మనం దర్శించుకోవచ్చు. పదండి ఒకసారి లోపలికి వెళ్దాం. చూడండి, మనం లోపలికి వస్తుంటే కేవ్స్ లోపలికి వస్తున్న ఫీలింగే ఉంది. మనం ఇలా చూస్తూ ఉంటే చూడండి, నీట్గా మనకి కేవ్స్ ఫీలింగ్ వస్తుంటుంది. మనం ఒక గృహలో నుంచి ఇలా లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇలా మనం ముందుకు రాగానే మనకి ఇక్కడ సోమనాథ జ్యోతిర్లింగం దర్శనం ఇస్తుంది. మనకి ఇక్కడ శివుడు సోమనాథులు ఎలా అయితే ఉంటారో అలా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇలా సోమనాథ్ దర్శనం తర్వాత మనం ఇలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకి చూడండి ఎంత మొత్తం మనకి నిజంగా కేవ్స్ లోపల నుంచి దర్శనం చేసుకుంటున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మల్లికార్జున స్వామిని మనం చాలామంది శ్రీశైలం ఆల్మోస్ట్ అందరూ వెళ్ళుంటారు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం మాత్రం అందరూ చేసుకొని ఉంటారు మ్యాక్సిమం. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఇక్కడ మనకి దర్శనమిస్తారు. దాని తర్వాత ఇలా స్లోగా మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ మహాకాళేశ్వర్ ఉజ్జయిని శివుడు మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఇలా కొంచెం ముందుకు వచ్చాక ఎక్కడికక్కడికి అసలు ఒక థీమ్ అక్కడి నుంచి ఇటు వస్తూ ఉంటే ఈ గృహలో మనకి మన క్యామ్ది లైట్ కనిపించదు అన్న ఉద్దేశంతో, మీకు క్లియర్గా కనిపించదు అన్న ఉద్దేశంతో మనం లైట్ తీసుకున్నాం. కానీ వితౌట్ లైట్తో మనం లోపలికి వస్తుంటే ఒక కేవ్ లోపల నిజంగా ఆ ఫీల్ అనేది వస్తుంది. ఇక్కడికి వచ్చేలోపు మనకి ఓంకారేశ్వర శివలింగం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. ఓంకారేశ్వర శివలింగం దర్శనం తర్వాత మనం ఇలా కొంచెం మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేలోపు కేదార్నాథ స్వామి మనకి దర్శనమిస్తారు. మనం అందరం అన్ని జ్యోతిర్లింగాలు చూసి ఉండము మ్యాక్సిమం. ఈ మధ్యకాలంలో చాలామందికి అవగాహన వచ్చి జ్యోతిర్లింగాలు కవర్ చేయాలి అని చాలామంది చూస్తూ ఉండొచ్చు. కానీ చాలా బాగుంది ఈ థీమ్. అన్ని జ్యోతిర్లింగాలు దర్శించుకుంటూ వెళ్ళి గణపతిని దర్శించుకోవడం అనేది కూడా చాలా సంతోషకరంగా ఉంది. కేదార్నాథ్ స్వామి దర్శనం అనంతరం ఇంకొంచెం ఇలా మనం ముందుకు వస్తూ ఉంటే భీమశంకర మనకి ఇక్కడ శివలింగం మనకి దర్శనమిస్తుంది. ఇక్కడి నుంచి మనకి ఇంకొంచెం ముందుకెళ్తే కాశీ విశ్వనాథ స్వామి మనకి దర్శనమిస్తారు. ఇక్కడ మనకి కాశీలో ఎలా అయితే శివలింగం ఉంటుందో స్వామివారు మనకి ఆ విధంగా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చూస్తే మనకి నిజంగా ఆర్టిఫిషియల్ కాదేమో అన్నంత ఇదిగా ఉందన్నమాట. అలా కాశీ విశ్వనాథ దర్శనం చేసుకొని వస్తూ ఉంటే ఇక్కడ మనకి త్రయంబకేశ్వరంలో ఎలా అయితే శివలింగం ఉంటుందో అలానే ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. ఇక్కడికి వచ్చాక మనకి విద్యానంద ఒక జ్యోతిర్లింగం కూడా మనకి దర్శనమిస్తుంది. ఇలా కొంచెం ముందుకు వచ్చేసి మనం కేవ్స్లో నుంచి ఇలా వస్తుంటే ఆ ఫీల్ చాలా బాగుంది. కేవ్స్ లోపల మనం ఇలా వస్తుంటే ఇక్కడ వచ్చేసి నాగేశ్వర్ జ్యోతిర్లింగం మనకి దర్శనమిస్తుంది. ఇక్కడ ఈ జ్యోతిర్లింగాల దర్శనాని కోసం అసలు నైట్ టైంలో అయితే ఎక్కువ మంది రష్ రావడం కూడా జరుగుతుందని మనకి ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. ఆ క్రౌడ్ మొత్తం అయిపోయి నైట్లో ఈ యూత్ అసోసియేషన్ వాళ్ళు RRR యూత్ అసోసియేషన్ వాళ్ళు
ఇంటికి వెళ్ళడానికి మార్నింగ్ 5 దాకా రష్ ఉంటూనే ఉందంట. ఆఫ్టర్ 8 తర్వాత అంత క్రౌడ్ ఉంటున్నారని వాళ్ళు చెప్తున్నారు. మనకి ఇక్కడ వచ్చేసి మనకి రామేశ్వరం ఒక జ్యోతిర్లింగం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. స్వామివారు ఎలా అయితే రామేశ్వరంలో ఉంటారో అదే ఇదిగా మనకి ఇక్కడ స్వామివారు కనిపిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి కొంచెం మనకి ఇలా ముందుకు వచ్చాక కృష్ణేశ్వర్ శివలింగం మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది. వీళ్ళు ఇక్కడ ఈ థీమ్ని డిస్టర్బ్ చేయకుండా కూడా వచ్చిన వాళ్ళందరూ ఎవ్వరూ ఎక్కడ ఏం టచ్ చేయొద్దని పాపం వాళ్ళు కార్డ్స్ కూడా పెట్టడం జరిగింది. చాలా చక్కగా నీట్గా అమర్చారు. మనకి ఇది పేపర్, ఇది చూస్తే ఈ పేపర్ అంతా వీళ్ళది చూస్తే నిజంగా కేవ్స్ ఫీలింగ్ మనకు వస్తుంది అనమాట. ప్లీజ్ డోంట్ టచ్ ఎనీథింగ్ ఇన్సైడ్ ద కేవ్. లోపలికి వచ్చాక ఏం టచ్ చేయొద్దు అనేది వాళ్ళు ఇక్కడ మనకి పేపర్ మీద రాసి కూడా అంటించడం జరిగింది, ప్రింట్ తీసి. ఇలా కొంచెం ముందుకు వచ్చాక అసలైంది, మనం వినాయకుడి గురించి వెయిట్ చేస్తున్నాం. అక్కడ తన తండ్రి శివయ్య తండ్రిని దర్శించుకున్నాక ఆయన దగ్గరికి వస్తున్నాం అనమాట. ఇక్కడికి వచ్చేసాక కొంచెం ముందుకు వచ్చేసాక మనకి వినాయకుడితో పాటు పైన శివలింగం ఉండడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ వినాయకుడు పైన మనకి శివుడు కనిపిస్తూ ఉంటాడు. వాళ్ళు ఇప్పుడు దానికి వాటర్ ఫ్లో మనం పైన చూసినట్టయితే ఈవినింగ్ టైంలో వెనకాల వాటర్ ఫ్లో వస్తూ ఉంటుంది. ఇక్కడ కింద మనం స్వామి మీద ఇలా పడుతూ మనకి కనిపిస్తూ ఉంటుంది. వన్ సైడ్ ఇలా మనకి నాగబంధం లాగా సర్పం మనకి కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని 2 సైడ్స్ మనకి 2 సైడ్స్ పెట్టడం కూడా జరిగింది. అది కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మనం నందీశ్వరి కూడా చూడవచ్చు. నందీశ్వరుల మౌత్లో నుంచి వాటర్ రావడం అనేది కూడా అసలు ఎంత చక్కగా చేశారంటే మనకి చూడడానికి మన 2 కళ్ళు సరిపోవేమో అంత అనుభూతి వస్తుంది. మనం అన్ని జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళి మనం దర్శించుకోకపోవచ్చు, కానీ ఆ ఫీల్ మాత్రం ఖచ్చితంగా ఈ థీమ్ చూసాక మాత్రం ఆ ఫీల్ వచ్చిందని చెప్పవచ్చు. మీరు పైన విజువల్స్లో చూడొచ్చు. ఇప్పుడే వాళ్ళు వాటర్ వదలడం జరిగింది. నీట్గా మనకి బ్యాక్గ్రౌండ్ వాటర్ సౌండ్ కానీ స్వామివారిని అలా వాటర్ పడుతుంటే స్వామివారు మనకి చాలా ఆనందకరంగా కళ్ళకి వింపుగా కనిపిస్తూ ఉంది. అసలు ఇన్ని జ్యోతిర్లింగాలు ఎలా పెట్టారు అనుకోవచ్చు. చాలా చూడడానికి మనకి బయట నుంచి చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఈ బిల్డింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ RRR యూత్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ సెలార్లో ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు ఈ సెలార్ని ఎంత ఇదిగా అసలు వెళ్తూ ఉంటే మనకి ఒక కేవ్స్ నుంచి ఇలా ఇంకా వస్తూనే ఉంది. మనకి వితౌట్ లైట్ కేవ్స్లోకి వస్తుంటే ఎలా వెళ్తామా అన్న ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఒక సెలార్లో ఇదంతా ఏర్పాటు చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇంకోటి చూడొచ్చు, మీరు పైన చూస్తే క్లౌడ్స్ మొత్తం మనకి కాటన్తో ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకసారి మీరు పైన చూడండి ఎంత నీట్గా, వాటి లోపల కూడా మళ్ళీ లైట్స్ అన్నమాట. RRR యూత్ ప్రెసిడెంట్ రోహిత్ గారు మనతో ఉన్నారు. సార్ ఫస్ట్ నమస్తే, మీకు కంగ్రాచులేషన్స్ అండి. అందరూ
ఎంత సక్సెస్ఫుల్గా అయింది అంటే ఈ థీమ్ చూడడానికి మనం రీల్స్ ఇలా ఓపెన్ చేస్తే చాలు జ్యోతిర్లింగాల దర్శనం అనేది చాలా అద్భుతంగా ఉంది. అంతే అద్భుతంగా అలా లోపల నుంచి వస్తే తప్పిపోతామేమో అన్న ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ రూట్ ఉందా లేదా అనేది ఒక్క సెలార్లో ఇంత ఇదిగా ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎలా చేశారో అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు అనేది ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ మేము ఈ ప్లానింగ్ అనేది త్రీ మంత్స్ నుంచి నడుస్తుంది మేడం. ఈ ప్లానింగ్లో మేము మొత్తం 113 మెంబర్స్ ఉన్నాం మేము టీంలో. 113 మెంబర్స్ కూర్చొని ప్లాన్ చేసి ఎట్లా చేయాలనేది దాని తర్వాత మేము సక్సెస్ చేసినాము. ఈ టర్నింగ్స్ అనేది మాకు చాలా టైం పడ్డది. యాక్చువల్లీ వేరే అన్నీ ట్రై చేసినాం మేము అట్లా. అయితే లాస్ట్కి ఇది సక్సెస్ చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు క్రౌడ్ అనేది. అసలు ఈ ఆలోచన ఎవరిది? లాస్ట్ ఇయర్ జంగిల్ థీమ్ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతూ ఉన్నారు? ఈ ఆలోచన ఎవరిది? బిఫోర్ ఎలాంటి వర్క్ స్టార్ట్ చేస్తారు? ఈసారి మా 13th ఇయర్ అనుకుంటాను మేడం. బిఫోర్ 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ నుంచి మేము ఒక 10 మెంబర్స్నే ఉండే మేము. మా ఫస్ట్ గణేష్ మేము కూర్చోబెట్టినప్పుడు మాకు 60,000 ఇనఫ్ ఉండే. ఇవాళ మేము 10 ఇయర్స్ నుంచి చాలా అంటే చాలా ఎదుకుంటూ వస్తున్నాము. గణేషుని పూజ చేస్తాం మేము అంతా గ్రూప్ కూడా మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాము. అప్పటి నుంచి గణేషుని పూజ చేస్తాం. ఆ థీమ్ అంతా ఒకెత్తి అయితే ఇక్కడికి వచ్చాక మనం గణేషుని దర్శించుకునేటప్పుడు వెనకాల కూడా తన తండ్రి శివయ్యని పెట్టడం, దాని వెనకాల వాటర్ ఫాల్స్, అసలు ఇదంతా ఏర్పాటు చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? 3 monthsలో ఇంత స్ట్రక్చర్ ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయం. కేవ్స్ కూడా నార్మల్గా ఉన్నాయంటే అలా కాదు, రియల్గా మనం చూస్తున్న ఫీల్ ఉంది. అవును మేడం. ఈ కేవ్స్ కూడా మేము చాలా అంటే చాలా వెరైటీస్ చేసి చూసినాం. యాక్చువల్లీ మేము మాకు నచ్చింది కేఫ్ ఇది ఒక్కటే. అయితే దీనికే మేము వెళ్ళినాం మేడం. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే ఇవి చేసిన వాళ్ళు కూడా రామోజీ ఫిలిం సిటీలో వాళ్ళు వర్క్ చేస్తారు. అయితే వాళ్ళతోనే మేము చేయించినాం మేడం. నాగరాజ్ అని వాళ్ళతోనే చేయించినాం మేడం. చాలామంది చెప్తున్నారు అసలు ఈవినింగ్ 5 నుంచి మళ్ళీ మార్నింగ్ 3-5 దాకా అసలు మీకు గ్యాప్ లేకుండా ఎక్కువ క్రౌడ్ వస్తూనే ఉన్నారు అని. ఎలా ఉంది భక్తుల నుంచి మీ రెస్పాన్స్ ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ జంగిల్ థీమ్కి ఈ థీమ్కి ఎక్కువ క్రౌడ్ పెరిగారనేది నేను వింటున్నాను, అది నిజమేనా? అవును మేడం, అది నిజమే. ఇంకొకటి క్రౌడ్ వస్తున్నారు కదా, వచ్చే వాళ్ళు అది ఒక్కటే చెప్తున్నారు, సార్ మేమైతే అక్కడ వెళ్ళలేదు, మీరు ఇక్కడ పెట్టి మాకు మొత్తం జ్యోతిర్లింగాలు దర్శనం చేపిస్తున్నారు. చాలామంది ఏడ్చుకుంటూ కూడా వెళ్తున్నారు మేడం. చాలా అంటే చాలా మాకు హ్యాపీ ఉన్నాం మేము. వాళ్ళ ఆశీర్వాదం మాకు వస్తుంది, దేవుంది కూడా ఎట్లానే ఉంది. అయితే పబ్లిక్ది కూడా మాకు చాలా ఆశీర్వాదం ఉంది. ఎలా అండి ఈ దేవుణ్ణి వినాయకుడిని మీరు సెలెక్ట్ చేయడం కానీ తీసుకురావడం కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎలా జరుగుతాయి ఇక్కడ పూజలు, ఎలా ఉంటాయి? పూజలు అయితే మేము కొంచెం కూడా కాంప్రమైజ్ కాం మేడం. ఎందుకంటే మా అయ్యగారు కూడా చాలా స్ట్రిక్ట్ అయ్యగారు. అయితే టైం టు టైం మొత్తం A to Z ఉంటాయి. వాళ్ళు ఎట్లా అంటే మేము అట్లనే చేస్తాం మేడం. ఇప్పుడు విగ్రహం కూడా చేసేటప్పుడు మేము యాక్చువల్లీ అయ్యగారికి అడిగే చేస్తాము. ఏది ఉన్నా ఎట్లా ఉండాలి, ఇట్లా చెయ్యొచ్చా చేయలేమా అని కూడా మొత్తం అడిగి దాని తర్వాతనే ఆర్డర్ ఇచ్చి చేస్తాం మేడం. మరి అంత క్రౌడ్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? చూడ్డానికి కూడా మనకి ఇది చాలా చిన్న ఏరియా అనిపిస్తుంది. లోపలికి వచ్చేటప్పుడు దిగాక అసలు లోపల ఎలా అరేంజ్ చేశారు? ఇంత చిన్నగా ఉంది కదా అన్న థాట్ వచ్చింది. ఎలా అండి ఇక్కడున్న భక్తులు కానీ ఇక్కడున్న హౌసెస్ వాళ్ళందరూ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఇక్కడ పక్కన ఉంటే వాళ్ళందరూ కూడా మా మెంబర్సే మేడం, అందరు కూడా. అయితే ఎవరికి కూడా ఏం ప్రాబ్లం లేదు. పొద్దున వరకు కూడా అందరూ ఇక్కడనే కూర్చుంటున్నాం మేము అంతా. ఇప్పుడు ఎట్లా మాకు ఒక ఫీలింగ్ వస్తుందంటే టెంపుల్లో మేము మొత్తం సేవ చేసినట్టు ఉంది. అయితే క్రౌడ్ కూడా అదే లెవెల్లో మా దగ్గరకు వస్తుంది. పొద్దున మేము 3 o'clock క్లోజ్ చేసినా మేము ఇట్లా ఇంటికి వెళ్తున్నాం అన్న, ఒక్క 5 నిమిషాలు మేము చాలా దూరంకి వెళ్ళి వచ్చినాం, జర్రా మాకు దర్శనం చేపియండి అని. వాళ్ళని చూసి ఒక గ్రూప్స్, ఎన్ని గ్రూప్స్ వస్తున్నాయంటే అన్ని గ్రూప్స్ వస్తున్నాయి మేడం. చాలా మంది నేను చూశాను చాలా రీల్స్లో, ఆ అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి కూడా వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫీల్ కూడా అసలు చూడంగానే మనం నిజంగా వెళ్ళి అన్ని జ్యోతిర్లింగాలు దర్శించుకోలేము, కానీ ఇక్కడ థీమ్ అంత బాగుంది అని అంటున్నారు. మీకు ఎలా అనిపించింది? మాకైతే చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నాం మేడం మేము. క్రౌడ్ చాలా అంటే యాక్చువల్లీ మెయిన్ ఏంటంటే మా గ్రూప్ సపోర్ట్ మేడం. మెయిన్ ఏదున్నా గ్రూప్ ఉంటేనే అన్నీ అవుతాయి. అయితే గ్రూప్ లేకుంటే ఏం కాదు, సాధ్యం కాదు. అయితే మేము మా గ్రూప్కి
థ్యాంక్ యూ చెప్పుకుంటాను మేడం నేను. అసలు చూస్తుంటే తన తండ్రి అయిన శివయ్య తండ్రిని ఇన్ని జ్యోతిర్లింగాల్లో అంతా ఒకే చోట చూపించడం అనేది గొప్ప విషయం. అసలు ఈ ఆలోచన మీదైనా అందరూ కలిసి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఈ మోటివేట్ ఏంటి మీకు? అసలు తీసుకోవాలి అన్న మోటో ఏంటి? అసలు జ్యోతిర్లింగాల థీమ్ తీసుకోవాలి అనేది జ్యోతిర్లింగాలు థీమ్ తీసుకోవాలనే మోటివేట్ ఏంటంటే మేడం, మాకు ఒక థాట్ వచ్చింది, అరే మనం జ్యోతిర్లింగాలు చాలా చాలా దూరం ఉన్నాయి మేడం, కొండలల్లో ఉంటాయి. అయితే చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు పోలేరు. అయితే మేమేమనుకున్నామంటే ఒకటే దగ్గర పెట్టి చూసాం మనము. కానీ 12 జ్యోతిర్లింగాలు ఒకటే దగ్గర పెట్టాలంటే నాట్ పాసిబుల్ మేడం. ఒక దగ్గర పెట్టడం ఒక ఎత్తైతే సేమ్ కేదార్నాథ్లో ఎలా ఉంటుందో, కాశీలో ఎలా ఉంటుందో, శ్రీశైలం వెళ్ళినప్పుడు మల్లికార్జున స్వామి ఎలా ఉంటారో అదే విధంగా పెట్టడం అనేది కూడా చాలా గొప్ప ఎస్ మేడం. కానీ ఇక్కడ కూడా మేము పెట్టేటప్పుడు చాలా మాకు ఇబ్బందులు వచ్చాయి. ఎందుకంటే చాలా పవర్ఫుల్ అవి జ్యోతిర్లింగాలు అనేది. మేము కూడా చాలా ఇబ్బందితోనే ఇక్కడ కూర్చోబెట్టినాక పూజ అయినాకనే మాకు మొత్తం సక్సెస్ఫుల్ అయినాం మేము. దాని ముందైతే మేము చాలా ప్రాబ్లమ్స్లు ఉండే యాక్చువల్లీ. ఇదంతా ఒక ఎత్తైతే మనం ఇదంతా పేపర్తో ఇదంతా చేసుకోవడం కదా, ఇది చేయడం అనేది కూడా చాలా టఫ్తో కూడిన ఇది. మనకి కంటిన్యూగా హైదరాబాద్లో అంటే మనకి ఎప్పుడు వర్షాలే ఉంటాయి, కానీ మనకి లాస్ట్ 3 months వినాయక చవితి ముందు మనకి ఆగకుండా వర్షం పడింది. అప్పుడు ఏమైనా లీకేజ్ జరగడం కానీ ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? అదేం లేకుండా మేడం మేము ప్లాన్ చేసిందే అట్లా రెయిన్ ప్రూఫ్ కావాలి మాకు అనేది. ఫస్ట్ మొత్తం మేము ఒక్కొక్క పాయింట్ మీరు చూడొచ్చు, ఎంత వర్షం పడినా మాకు లోపల ఒక్క చుక్క కూడా వాటర్ రాదు. అదే మెయిన్ మేడం. మాకు అన్ని వర్క్స్ కూడా మేము ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ ఇప్పుడు లోపల కూడా మీరు చూడొచ్చు, మొత్తం సెంట్రలైజ్ చేసి పెట్టినాం మేము. ఎందుకంటే ఆ పబ్లిక్ వచ్చినా కూడా వాళ్ళకి ఏం ఇబ్బంది కావద్దు. ముసలోళ్ళు కూడా వస్తారు, అయితే వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం కాకుండా మంచిగా దేవునికి దర్శనం చేసుకోవాలని మా ప్లాన్. వినాయకుడిని కూడా అసలు మీరు చాలా ఇదిగా అసలు సెలెక్ట్ చేయడం అనేది కూడా చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా మేము చాలా హ్యాపీ ఉన్నాం మేడం. ఇంకొకటి ఏంటంటే నిన్న మేము ఇక్కడనే బయటనే కూర్చొని ఉండే, మధ్యాహ్నం ఒక 4 members వచ్చారు. ఆ 4 membersలో ఒక మ్యామ్ ఉండే. మేము ఫస్ట్ టైం చూసినాం ఇది. జస్ట్ షీ వాజ్ లైక్ దేవుడు వచ్చారు వాళ్ళకి. అది నిజమా అబద్ధమా మాకు తెలియదు, కానీ మేము వాళ్ళు అంటుండే, వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి మాత వస్తుందని. అయితే శివయ్యని చూసినాక ఆమెకు ఆగలేదు అని. అయితే ఆ పవర్ లోపల మీరు చూడవచ్చు. అయితే మేము కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నాం మేడం ఇది చూస్తుంటే అన్నీ. నిజమండి, రియల్గా జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్న ఫీల్ అయితే నిజంగా వచ్చింది. ఎందుకంటే చూసిన వాళ్ళ విషయంలో చెప్తున్నాం, ఏదో వీడియో తీస్తున్నాం వీడియో కోసం అని అయితే కాదు, నిజంగా చాలా అంటే నీట్ స్ట్రక్చర్తో చేశారని చెప్పొచ్చు. చేయడం ఒక విధైతే ప్రతి జ్యోతిర్లింగాన్ని చూస్తున్నప్పుడు కూడా మనకి మాత్రం అలాంటి ఫీల్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి జ్యోతిర్లింగాల్ని మీ ఆలోచన వల్ల చాలామంది దర్శించుకోవడం జరిగింది, దానికి మీకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. రోహిత్ గారు, జ్యోతిర్లింగాలు పెట్టడం అంటే పెట్టడం కాదు, ఎలా అయితే మనం శివుడికి పూజలు చేస్తామో అలాంటివి చేస్తూ ఉంటారా ఏంటి అసలు? అవును మేడం, యాక్చువల్లీ మేము ఒక 7 members అయ్యగార్లను కూడా ఈవినింగ్ వస్తారు వాళ్ళు. ఇంకొకటి మా కాన్సెప్ట్ ఏంటంటే జ్యోతిర్లింగాలు పెట్టేది కాదు, జ్యోతిర్లింగాల గురించి కూడా అందరు పబ్లిక్కి తెలియాలి, ఏం పవర్ ఉంది, యాక్చువల్లీ జ్యోతిర్లింగం ఎట్లొచ్చింది అనేది కూడా మేము వచ్చే వాళ్ళ భక్తులకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అవన్నీ. అయితే వాళ్ళు ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ మీరు ఈవినింగ్ చూస్తే చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మేడం. అది మేడం, జ్యోతిర్లింగాలు నీట్గా మనకి ఇక్కడ ఉన్న అయ్యగారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతా. ఒక్కొక్క జ్యోతిర్లింగం ఏం పవర్ ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లొచ్చింది, అది మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ కూడా చేపిస్తున్నాం మేడం. ఎలా అనిపించింది లోపల స్వామి అన్ని జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాక? ఎలా అనిపించింది? బాగుంది, మీదకి వెళ్ళి వాటర్ ఫాల్స్ రావడం, ఈ సెట్టింగ్ అంతా సెటప్ కూడా లోపల బాగుంది. కేవ్స్ నుంచి వచ్చిన ఫీలింగ్, ఆ గుహలో శివయ్యని దర్శించుకున్న ఫీలింగ్ బాగుందా? బాగుందండి. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది.